నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఏపీలోనే కాకుండా ఇటు తెలంగాణలో కూడా ఎమ్మెల్సీ ఎన్నికల పర్వం మొదలైంది. కోర్స్ ఎమ్మెల్యేలు బలపరిచినటువంటి ఎమ్మెల్సీల ఎన్నిక ప్రక్రియ కూడా పూర్తవుతుంది త్వరలోనే. ఈ నేపథ్యంలో తెలంగాణకు సంబంధించి విజయశాంతి పేరు ప్రముఖంగా వినిపించింది. కోర్స్ సీనియర్ పొలిటీషియన్ అద్దంకి దయాకర్ గారు, ఇంకా చాలామంది పేర్లు వచ్చాయి. మరి ఈ నేపథ్యంలో సడన్గా విజయశాంతి గారి పేరు ఎందుకు వచ్చింది? విజయశాంతి పేరు అసలు ఇప్పటివరకు కూడా కనీసం ఒక్కసారి ఎవరి నోళ్లలో కూడా నానలేదు. మరి సడన్గా విజయశాంతిని అధిష్టానం తెర మీదకి తీసుకురావడంలో ఉన్నటువంటి నేర్పు తీర్పు ఏమిటి, ఏం జరుగుతోంది? అండ్ ఈ విషయానికి సంబంధించి సీనియర్ పొలిటికల్ అండ్ సినీ క్రిటిక్ భరద్వాజ్ గారు ఉన్నారు మనతో పాటు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సడన్ సూపర్ స్టార్ అంటూ ఉంటారు. అలా సడన్గా విజయశాంతి గారి పేరు ఎమ్మెల్సీ ఎన్నికల లిస్టులో వినబడింది. ఏమిటి, ఏం జరిగిందంటారు? అంటే ఆల్రెడీ ఆవిడ గతంలో కొంచెం యాక్టివ్గా ఉన్నారు, చాలా ఉదంతాలు చూసాం మనం. బట్ ఇప్పుడు ఎమ్మెల్సీగా విజయశాంతి సడన్గా పైకి వచ్చారు. ఒకసారి ఏం జరిగిందంటే, ఆవిడ గతంలో ఎంపీగా పనిచేశారు. అవునండి, ఎంపీగా పనిచేసినటువంటి చరిత్ర ఉంది. అలాగే ఆవిడ భారతీయ జనతా పార్టీతోనూ వర్క్ చేశారు. అలాగే బీఆర్ఎస్తో వర్క్ చేశారు. కేసీఆర్కి చెల్లెలుగా కొంతకాలం ఉన్నారు ఆవిడ. అవునండి. అలాగే భారతీయ జనతా పార్టీలో ఆ రోజుల్లో ఆవిడకి ఒక రకంగా మార్గదర్శనం చేసినవాడు ఆలె నరేంద్ర. అవునండి, టైగర్ నరేంద్ర వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ బీజేపీకి కొంత దూరం అయి ఇటువైపుకి నడిచారు. కానీ సడన్గా అంటే ఇప్పుడు యాక్టివ్గా లేరు కదండి. అంటే ఆవిడ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినప్పుడే తను తిరిగి యాక్టివ్ పొలిటికల్ లైఫ్లోకి వస్తున్నట్టుగా ప్రకటించారు. స్టార్ క్యాంపెయినర్గా కూడా తీసుకున్నట్టు, స్టార్ క్యాంపెయినర్గానే తీసుకున్నారు ఆవిడని. ఆవిడ కొంత మేరకు సేవలు అందించారు. తర్వాత ఆవిడకి టికెట్ ఇస్తారు అనేటువంటి ఒక ప్రచారం కూడా జరిగింది. ఫైనల్గా ఆవిడకి టికెట్ కన్ఫర్మ్ కాలేదు. కానీ ఆవిడ కాంగ్రెస్తో ఉన్నారు. కొన్ని అసంతృప్తులతో కూడా ఉన్నారు ఆవిడ. అయితే ఆవిడ అసంతృప్తులతో ఉండటం అనేది సరైనది కాదు అనేది ఆవిడే వెళ్ళి ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిన తర్వాత ఆవిడ ఢిల్లీ వెళ్ళారు. ఈ మధ్యకాలంలో ఢిల్లీ వెళ్ళి అధిష్టానాన్ని కలిశారు. ఆవిడకున్నటువంటి చరిష్మా, ఆవిడకున్నటువంటి అంటే ప్రజలలో ఆవిడకున్నటువంటి ఆదరణ, దీనికి సంబంధించి వాళ్ళ కొలబద్దలతో వాళ్ళు కొలిచి, అంటే టాకెటివ్ బాగానే మాట్లాడగలదు. అలాగే బీఆర్ఎస్ మీద కొంచెం దూకుడుగా మాట్లాడగలిగినటువంటి మనిషి కూడా విజయశాంతి. రెండోది, ఆవిడ మాటలకు ఒక రెస్పాన్స్ ఉంటుంది. ఇది చాలు ఆవిడకి ఎమ్మెల్సీ ఇస్తే కనుక అలా ఉంటుంది. అంటే కాంగ్రెస్ అదే చూసిందంటారు. అంతే. అంటే ఆవిడ ఇప్పుడు అధిష్టానానికి ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రతిపాదనలు మాత్రమే కాకుండా నేరుగా అధిష్టానం నుంచి వచ్చేటువంటి సూచనలు కూడా అవసరమే, అధిష్టానానికి అవసరం. అంటే మన వైపు నుంచి మనం ఒక అభ్యర్థిని నిలబెట్టాలి అనేది ప్రోగ్రామ్. ఇంతకుముందు ఎలా ఉండేదంటే నిర్ణయాలన్నీ అక్కడే జరిగేవి. ఇక్కడ ఎవరు ఏ నిర్ణయం తీసుకునేవాళ్ళు కాదు. అంటే వీళ్ళ సజెషన్స్ కూడా తీసుకున్నారు కదా. సజెషన్స్ కూడా వాళ్ళకంటే వేగుల ద్వారా తెలుసుకున్న సమాచారంతో వాళ్ళు సీల్డ్ కవర్లో పంపించటమే, అంతే. ఇదే నడిచేది. వీళ్ళ పాత్ర ఏం ఉండేది కదా. వీళ్ళ పాత్ర ఏం లేదు. వీళ్ళు ఆ వేగులతో సత్సంబంధాల్లో ఉండటమే. అటువంటి కండిషన్ నుంచి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఫ్రాంచైజీ మోడల్లోకి వచ్చేసింది. వచ్చిన తర్వాత అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి రోజుల్లోనే మొదలైంది కల్చర్. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తను చెప్పినటువంటి వారికి టికెట్లు ఇప్పించుకోవటం, తను చెప్పిన వారికి అధిష్టానంతో ముద్ర వేయించుకోవటం, ఈ పనులన్నీ చేసేవాడు. అదే సమయంలో అధిష్టానం కూడా తమ వైపు నుంచి కూడా ఒక పాత్ర ఉండాలి అనే ఉద్దేశంతో వాళ్ళు కొన్ని ప్రపోజల్స్ చేసేవాళ్ళు, వీళ్ళు యాక్సెప్ట్ చేసేవాళ్ళు. ఈ పద్ధతి అప్పటి నుంచి మొదలైంది కాంగ్రెస్ పార్టీలో. అందులో భాగంగానే ఇప్పుడు వాళ్ళు నేరుగా ఈవిడ అధిష్టానం దగ్గరికి వెళ్ళి తెచ్చుకున్నారు. అలాగే ఇప్పుడు ఆవిడ మాట్లాడుతున్నటువంటి మాటల్లో కూడా ముఖ్యమంత్రికి కూడా ఆవిడ ప్రాధాన్యత ఇస్తున్నారు. కానీ కంపారిటివ్గా ఉప ముఖ్యమంత్రి గారికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ మాట్లాడుతున్నారు ఆవిడ. భట్టికి ప్రాధాన్యత ఇస్తూ మా ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి కొన్ని గొప్ప పనులు అని కూడా మాట్లాడుతున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడూ కూడా ఒక చెక్ ఉంటుంది, ఒక కంట్రోలింగ్. ఆ చెక్ పెట్టడంలో భాగంగా అధిష్టానం ఈవిడిని ఆశీర్వదించింది. అలా ఈవిడికి చాలా ఎమ్మెల్సీ దక్కింది. ఆ మేరకు ఆవిడ ప్రయత్నం చేస్తారు. అలాగే రేపు ఆల్రెడీ ఆవిడ తన బాధ్యతను నిర్వర్తించడం మొదలుపెట్టారు. కవిత మీద ఆవిడ మొదటి విమర్శ సంధించారు. ఏమన్నారు సార్? అదే ఆవిడ ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు వీటికి సంబంధించి ఆవిడ చేసినటువంటి కామెంట్స్ని ఈవిడ
ఢిల్లీలో మాట్లాడుతూ ఖండించారు కదా. మీకు జాతీయ పార్టీలతో అలా మీరు జాతీయ పార్టీగానే ఉన్నారు ఇప్పుడు. జాతీయ పార్టీలు, జాతీయ నాయకత్వము, దాని తాలూకా ఇన్ఫ్లుయెన్సు, అంటే మీరు షేప్ అయితే జాతీయ పార్టీగా మారారు కానీ ఇప్పటికీ మీ మైండ్ సెట్ అక్కడే ఉంది. ఓకే, ప్రాంతీయంలోనే ఉండిపోయింది. కాబట్టి మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అన్న టోన్లో ఆవిడ మాట్లాడేశారు. అవునండి. అలా ఆవిడ ఓపెనింగ్ అయిపోయింది. ఆవిడ టార్గెట్ కూడా అదే. ఆవిడ విపక్షం మీద దాడి చేయటానికి ఆవిడని వాడతారు. అవునండి. ఆవిడ్ని వాడమని ముఖ్యమంత్రి గారి చేతికి ఒక ఆయుధాన్ని అధిష్టానం ఇచ్చినట్టుగా చూడాలి. ఈయన ఎలా వాడతాడు అనేది చూడాలి. అంటే ఈయన పవర్ సెంటర్ ఇంకోటి ఉండకూడదు అన్న పద్ధతిలో ఈయన విధానం నడుస్తోంది. ముఖ్యమంత్రే పవర్ సెంటరు, ఇంకెవరూ ఉండరాదు అన్న పద్ధతిలో నడుస్తోంది. పరిస్థితి ఎలా తయారైందంటే ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ కండిషను వైఎస్ రాజశేఖర రెడ్డే బెటర్ అనిపించే పరిస్థితికి తీసుకెళ్తున్నారు. అంటే వైఎస్ టైంలో ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేసేటువంటి హైదరాబాద్ బ్రదర్స్ అని ఇద్దరు ఉండేవాళ్ళు కాంగ్రెస్ పార్టీలోనే. పి జనార్దన్ రెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి. వాళ్ళిద్దరూ చాలా సీరియస్ విమర్శలే చేసేవాళ్ళు సీఎం మీద. అయినప్పటికీ వాళ్ళు అలాగే ఉండేవాళ్ళు. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యానికి వాళ్ళు సింబల్ అన్న పద్ధతిలో నడిచేది. అలాగే వి హనుమంతరావు కూడా వీళ్ళెవరిని కూడా డిస్టర్బ్ చేయలేదు. అవును, వైఎస్. కానీ ఇప్పుడు ఎవరైనా అలా విమర్శిస్తే వాళ్ళని ఉపేక్షించే పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి కనిపించడం లేదు. దానికి మనం తీన్మార్ మల్లనే ఉదాహరణగా చూడొచ్చు. చాలామందికి ఆ సందర్భంగా వార్నింగ్లు వెళ్ళిపోయినాయి. చాలామంది మాట్లాడగలిగిన వాళ్ళు కూడా కంట్రోల్ అయిపోయారు. ఓకే అండి. సో ఒకటే సింగిల్ పవర్ సెంటర్ అన్న పద్ధతిలో ఈయన నడిపిస్తున్నాడు. ఈ నడిపించటం అనే ప్రోగ్రాం, ఈ ప్రోగ్రాంలో ఒక చెక్ ఉండాలనేది వాళ్ళు అధిష్టానం కూడా ఫీల్ అవుతోంది. ఈయన ముఖ్యమంత్రిగా వెళ్ళి కలుస్తున్నాడు. అక్కడ కేంద్ర ప్రభుత్వంలో నాయకుల్ని కలుస్తున్నాడు. ఈ వ్యవహారాలు అన్నింటినీ వాళ్ళు గమనిస్తూనే ఉన్నారు. ఈ గమనింపులో భాగంగా కూడా ఒక చెక్ ఉండాలి, మనం కూడా మమ అన్నట్టుగా మన ప్రమేయం ఉండాలి అక్కడ. ఈ పద్ధతిలో కొంతమందిని మోపు చేస్తున్నారు. అలా విజయశాంతి ఎమర్జ్ అయిపోయింది. అంటే బీఆర్ఎస్కి బీజేపీకి కాస్త గట్టిగా సమాధానం చెప్పే ఒక అద్భుతమైన ఆవిడ పద్ధతిలో ఆవిడ చెప్తారు. ఆవిడ్ని కూడా వాడతారు. ఆవిడ మాత్రమే కాదు, ఆవిడకి ఆ ఏరియా అప్పచెప్పేస్తే ఆవిడ రెచ్చిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. అది వికటించవచ్చు కూడా. అందుకని ఆవిడని కూడా ఒక క్యాంపెయినర్గా తీసుకుంటారు అంతే. సో ఆవిడ బాధ్యతగా మాట్లాడుతుంది. ఇప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవించారు. అందుకని బాధ్యతగా మాట్లాడుతుంది అనే ఉద్దేశంతో ఎమ్మెల్సీ ఇచ్చారు. అంటే మీరు చెప్తున్నారు తెలంగాణ కాంగ్రెస్కి సంబంధించి, అంటే ఇప్పుడు విజయశాంతి గారికి ఎమ్మెల్సీ ఇవ్వడం అనేది కాంగ్రెస్కి ప్లస్ అంటారా? ఆల్రెడీ అంటే కొంచెం కాంగ్రెస్ అంటే ఒక ఎమ్మెల్సీ పదవి ఆవిడకి ఇవ్వడం ద్వారా ఆవిడ మాట్లాడుతూ ఉంటారు బయట. ఓకే, అంటే ఆవిడని దేనికైనా వాడచ్చు. ఓకే, ఆవిడ యాక్టివ్గా ఉన్నాను, నేను సినిమాలు చేసే పరిస్థితుల్లో ఉన్నానని కూడా చెప్తున్నారు ఆవిడ. అవును, ఆల్రెడీ సినిమాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఆవిడ చేయొచ్చు కూడా. తిరిగి ఒకసారి నటిగా తను ప్రపంచానికి రిజిస్టర్ కావాలి. ఆల్రెడీ సరిలేరు నీకెవరు సినిమాలో బాగానే రిజిస్టర్ అయ్యారు. ఆవిడకి మంచి గుర్తింపే వచ్చింది. అవునండి. అలాంటి క్యారెక్టర్ ఇంకోసారి వస్తే చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఈ మధ్య చెప్పింది. కాబట్టి ఆవిడ రెండు రాజకీయాలు, సినిమా, ఈ రెండింటినీ నడిపిస్తూ దానికి అవకాశం కల్పించేటువంటి పదవిలోనే తను ఉండాలి అనుకుని ఎమ్మెల్సీగా ఆ ప్రయత్నం చేశారు అధిష్టానం. అంటే ఈ పదవి నిర్వహించడంలో సమర్థవంతంగానే వ్యవహరిస్తుంది. పదవి నిర్వహించడానికి సమర్థత ఉందండి. ఫ్లోర్లో మాట్లాడటమే కదా. అంతే. ఫ్లోర్లో పార్టీ వైపు నుంచి పార్టీ మీద వస్తున్నటువంటి విమర్శలకి సమాధానం చెబుతూ ప్రతిఘటించటమే. ఆ ప్రతిఘటన పోరాటం చేయగల సమర్థత ఆవిడకు ఉందని. ప్రతిఘటన ఉందంటారా? ఓకే. ఆ పోరాటం చేయగల సమర్థత ఆవిడకు ఉందని గుర్తించారు. ఆ గుర్తింపే ఆవిడకి ఇప్పుడు ఆ పదవి ఇప్పించింది. ఖచ్చితంగా అండి. సో దాని మీద ఆవిడ కథ నడిపిస్తారు. అయితే ఆవిడను పవర్ సెంటర్గా డెవలప్ కావటం అలాంటి కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారు అంగీకరించరు. అటువంటివి ఏమైనా జరిగితే కత్తిరించే ప్రయత్నమే చేస్తాడు. జరిగే పని కూడా కాదంటారు. అలా కాదు. జెస్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.